నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరిచేటి కలగా నిందలకు రెట్టింపు ఘనతగా సమయాన్ని ఈ ఆరాధనకు ఇక్కడ నిలుచోవడానికి దేవుడు తన కృప చేత నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవునికి మొదటగా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులకి ఆలోచన ఇచ్చి వారు నన్ను ఈ విధంగా నడిపిస్తున్న విధానం జ్ఞాపకం చేసుకొని వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక వాక్యం, చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. ఏంటి అని చిన్న వాక్యం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. చాలమ్మా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే ఈ సమాధానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందా అని మనం ఒక్కసారి వెనక్కి చూస్తే ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆయన జననము అవ్వకముందే యెషయా ప్రవక్త ద్వారాగా ఒక 700 సంవత్సరాల ముందు ఆయన ఒక 5 మాటలు ప్రవచనం ద్వారా పలికాడట. ఆ 5 మాటలు మీ అందరికీ తెలిసినవి, ఒకసారి నోరారా చెప్తారా? యాలి అనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి అని, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 5 పేర్ల చివరి సమాధానకర్త, అధిపతి, సమాధానకర్త అయిన అధిపతి అని అక్కడ ఆయన ఎప్పుడో ప్రవచించాడు యెషయా ప్రవక్త. మరి ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనము మరి నెరవేర్పులో రావడానికి 700 సంవత్సరాలు టైం పట్టింది. అయితే ఇలాగ మనం ఒకసారి మనం అన్ని విషయాలు మన సామాన్యంగా మన కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడిపించుకోవాలంటే వారి మధ్యలో ఉండవలసింది ఏంటంటే సమాధానం ఉండాలి. నీ మార్గం నీది, నా మార్గం నాది అంటే ఆ కుటుంబం సమాధానం కూడా సమాధానం ఆ కుటుంబంలో ఉండాలి. భార్యాభర్తలు అదే ఇద్దరు స్నేహితులు కలిసి నడవాలంటే వారి మధ్య కూడా సమాధానం ఉండాలి. వారికి సమాధానం ఉంటేనే వారిద్దరూ కలిసి నడవగలరు, ఒకరితో ఒకరు కలిసి ప్రయాణం చేయగలరు. మరొక విషయం చూసినట్లయితే ఇద్దరు దైవజనులు వేరు వేరు సంఘాల్లో వారు ఆ సంఘంలో ఈ సంఘంలో మరి మరణం ఎందుకు వారి గురించి పేర్లు కూడా చెప్పేస్తాం కానీ ఇంకెందుకు. ఒకటి రాజబాబు గారు, మరొక ఆయన యేసన్న గారు. వీరిద్దరూ ఎంత సమాధానంగా ఉంటారో. ఆయనది పెద్ద మినిస్ట్రీ, ఆయనది కూడా గొప్ప, చాలా పాటలు రాసి మహాగాయకుడు ఆయనను. రాజబాబు గారిని ఏం తీసేయడానికి లేదు, అలా యేసన్న గారిని కూడా ఏం తీసేయడానికి లేదు. వీరిద్దరి మధ్య కూడా గొప్ప సమాధానం. ఎంత సమాధానం అంటే ఆయన ఏదైనా పర్ణశాలల పండుగ ఆయన సంవత్సరం చేస్తుంటాడు రాజబాబు అప్పుడు ఉండేటప్పుడు. అది అప్పుడు చేసినప్పుడు యేసన్న గారిని పిలవకుండా ఉండడు. ఆయన పిలుస్తాడు, ఆయన గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, అట్లా ఆయన తగ్గ హోదా ఇస్తాడు. హోదా అంటే వచ్చినప్పుడు గౌరవించున్నాడు, హోదా అంటే అది ఇది కాదు. అలాగే రాజబాబు లేకుండా యేసన్న గారి కొడారాల పండుగ కూడా జరిగాడు. అది జరుగుతుంది, పండుగ జరుగుతుంది, కానీ ఏదో ఒక టైం అప్పుడు మాత్రం ఆయన వస్తాడు. రాజబాబు రావాలి. వస్తే
ఆ సమయం ఒకవేళ సమయం కాని సమయంలో ఒకవేళ వచ్చాడు అనుకోండి రాజబాబు, వెంటనే యేసయ్య గారు ఏం చేస్తారంటే తన సమయాన్ని కుదించుకొని తన సమయాన్ని తగ్గించుకొని రాజబాబుకి ఒక పాటకి అవకాశం ఇచ్చేస్తారు. అది ఆయనకి పాటకి అవకాశం ఇచ్చేస్తే ఆ తర్వాత ఏంటంటే మరి ఇంకెంతసేపు అయినా ఈయన ప్రసంగం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా మహా గొప్ప దైవజనులు అన్నమాట. మీకు ఇంకా దగ్గరగా చెప్పాలంటే నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా అనే పాట రాజబాబు గారు రాసిన పాట. ఆ పాటకి 40 సంవత్సరాల ఆయుష్ అయింది పాట. ఆ తర్వాత యేసయ్య గారు జ్యోతిర్మయుడా అనే పాట రాశారు. ఈ పాటకి 30 సంవత్సరాల ఆయుష్. ఎక్కడైనా ఆ పాట ఎవరైనా పాడుకున్నా దేవుడి ఆత్మ కుమ్మరించబడుతుంది. ఈ పాట పాడినా సరే దేవుడి ఆత్మ కుమ్మరించబడుతుంది. ఎందుకు ఈ ఇద్దరు దైర్యాలు పాడి ఈ పాటలు పాడితే దేవుడి ఆత్మ ఎందుకు కుమ్మరించబడుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య సమాధానం ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా విభేదించుకోలేదు. రాజబాబు ఎలాగని యేసయ్య గారు అనరు, యేసయ్య ఎలాగని చెప్పేసి రాజబాబు గారు అనరు. వాళ్ళిద్దరి మధ్య సమాధానం. ఇలాగా భార్యాభర్తల మీద సమాధానం ఉండాలా, స్నేహితుల మధ్య సమాధానం ఉండాలా, అలాగే ఇంకా దైవజనుల మధ్య కూడా సమాధానం ఉంటే అక్కడ ఏమవుతుందంటే దేవుడి కార్యం జరుగుతుంది. దేవుడి కార్యం జరుగుతుంది. అది ఇంకా వృద్ధిలోకి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న మాట సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నారు. సమాధానం అనేది సమాధానపరచడానికే మనం ప్రయత్నించాలి. మన కుటుంబంలో అయినా సంఘంలో అయినా ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే అది సమాధానకరంగానే దాన్ని చేర్చాలి. అంతేగాని ఒకరికి నష్టం కలిగినట్టు ఒకరికి కష్టం కలిగినట్టు కాకుండా ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి వివరించి సమాధానకరంగా దాన్ని చేస్తే వాళ్ళిద్దరూ సంతృప్తి పడతారు. ఆ సమాధానం లేని వాళ్ళిద్దరు ఏమవుతారు? వాళ్ళిద్దరూ సమాధాన పడతారు. ఒకరికొకరు సమాధానం పడతారు. అలా జరగాలి అంటే ముందు ఈ వ్యక్తి అయి ఉండాలా, సమాధానంతో నింపబడి ఉండాలి. ఈ వ్యక్తి ఏదో అల్లాయి పొల్లాయిగా వెళ్ళి అక్కడ ఏదో చెప్పేస్తానంటే కుదరదు. ముందు సమాధానం ఈయనలో ఉండాలి. నీలో సమాధానం లేని నువ్వేమని సమాధానం చేస్తావు? ఆయనే సమాధానం పలుకుతావు. సమాధానకర్త యొక్క దేవుడు నీతో ఉంటే నువ్వు అక్కడికి వెళ్తే కార్యం జరుగుతుంది. సమాధాన పడతారు. నువ్వు చెప్పే మాట వినడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ కార్యం జరుగుతుంది. కనుక మనం ఏంటంటే దేవుని బిడ్డలుగా మనం మొదటగా చేయవలసిన పని ఏంటంటే సమాధానపరచువారు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనిపించబడాలంటే ఏం చేయాలి? మనం సమాధానపరచబడాలి. ఎవరితో అయినా సరే, పెద్ద ఎవరైనా సరే వారిని ఏ విధంగా దారిలోకి తెచ్చుకొని సమాధానకరమైన మార్గంలో తీసుకొచ్చి వారిని మనం మన పద్ధతిలోకి తిప్పుకొని వారికి నష్టం కలగకూడదు, వారికి కష్టం కలగకూడదు. ఆ విధంగా సమాధానంతో వారిని చేర్చి వారి సమస్య పరిష్కరించి సమాధానం కలుగు చేస్తే అప్పుడు వారు సమాధాన పడతారు. మన సమాధానం వారిలోకి వెళ్తుంది, వారు సమాధాన పడతారు. సమాధాన పడిన తర్వాత సమాధానకర్త దేవుడు గణకు వస్తుంది. అప్పుడు ఏమంటారు? దేవుని కుమారుడు. మనం ఎవరిని? దేవుని కుమారుడు, దేవుని పిల్లలు అని దేవుని వార్తించారు. ఇలాగే ఈ మాట చూసిన తర్వాత మరొక మాట కూడా మన దగ్గర చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే రోమా పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే మీ చేతనేంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చాలు బాబు, ఆ మాట మనకు కావాలా. సత్యమైతే మీ చేతనైతే మట్టుకు సమస్త మనుషులందరితో కూడా సమాధానముగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ సమాధానం మనం సంపాదించుకొని
ఈ సమాధానమైన మార్గంలో సమస్త మంది మనుషుల్ని కూడా మనం సంపాదించుకుంటే సమాధానకర్త దేవుడు ఏం చేస్తాడు? మనం చూసి ఆనందిస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి ఆయన మహదానందం అయిపోతాడు. మహదానందం అందరినీ కలుపుకొని పోవాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఒకసారి ఏం జరిగిందంటే దావీదు అలా వెళ్తున్నాడు. ఆయనతో పాటు కొంతమంది ఉంటారు కదా, సైన్యాధిపతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పక్కన వెళ్తారు. సిమి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వాడు గొప్ప దావీదుని అవమానపరిచి నానా మాటలు అంటున్నాడు. దావీదు వింటున్నాడు, కానీ దావీదు పక్కనున్న ఓర్చుకోలేకపోతున్నాడు. ఏంటే నేను అలా మాట్లాడుతుంటే ఊరుకున్న ఏంటి నువ్వు అన్న సంగతి ఏం చేస్తా ఉంటారు. ఈరోజు ఆడి నోటంబట వచ్చే మాటలు నేను పడవలసి ఉంది. దేవుడు ఆ విధంగా చేశాడు కాబట్టి అయితే వదిలేద్దాం అనేసి అటు గొడవ పెట్టుకుంటా ఉన్న కూడా కుడి వరకు పంపలేదు. అతను పెట్టుకోలేదు, అది పంపలేదు. అది అక్కడ ఏం కోరుకున్నాడు? తర్వాత దినాల్లో ఈ షిమ్యోనుడు ఏం చేశాడంటే తర్వాత రాజుగా మళ్ళీ దావీదు పట్టాభిషేకంగా రాజుగా అయిన తర్వాత, బాబు నేను అప్పుడు తప్పు చేశాను, నన్ను క్షమించిన ఆయన అని చెప్పేసి అక్కడ పెట్టి కాలు మీద పడిపోయాడు. అప్పుడు ఈ సిమి ఒకప్పుడు దూషించుడే. అంటే ఎందుకు ఆ రోజు దావీదు మాట్లాడలేదు, ఓర్చుకున్నాడు, సమాధాన పడ్డాడు. అన్నీ ఈరోజు వాటిది దేవుడు అనిపిస్తున్నాడేమో వాడి నోటముట అని చెప్పి. అలాగే మన పరిస్థితుల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన తోబుట్టువుల కానీ వల్ల కానీ, లేకపోతే పోటీ కోడళ్ళ వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల కానీ, ఒక్కో సందర్భంలో ఎంత మనం సమాధానకరంగా ఉండాలని ప్రయత్నించినా వారు ఏదో ఒక మాట అంటారు. వాళ్ళకి ఆ మాట చాలా తేలిక మాట అనేస్తారు. మాట అనేవాళ్ళకి ఎప్పుడు కూడా ఈ మాటే కదా అన్నట్టు ఉంటుంది. పడేవాడికి ఎలా ఉండదంటే ఎంత మాట నన్ను అంటాడా అన్నట్టు. కానీ అంత మాట అన్నాడా అని ఏం చేస్తాం? ఇవాళ వాడికి ఈరోజు ఆడికి అంటే అన్నట్టు అని విడిచిపెట్టాం అనుకో, ఎవరి మాట వాడికే విడిచిపెట్టాం అనుకో, అక్కడ మనకేమవుతుంది? సమాధానం దొరుకుతుంది. మన మనసులో కలవరం ఉండదు. అది తీసుకొచ్చి మన మనసులో పెట్టామనుకోండి, మనం కలవరం పెట్టుకోవాలి. వాడు మాట అంటాడా అసలు ఎందుకన్నాడు, నన్ను దేనికి అన్నాడా అనేసి ఈ రాత్రి అంతా నిద్ర పట్టదు. ఇదే దీనిలో ఈ మనసు దాన్ని అక్కడే విడిచిపెట్టాం అనుకోండి, మనం కూలైపోతాం. ఎందుకంటే సమాధానకర్త దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆ సమాధానకర్త దేవుడు మనలో నివసించినప్పుడు కూడా మనం అసమాధానానికి గురి కాకూడదు. అసమాధానానికి ఎప్పుడు కూడా గురి కాకూడదు. సహనం ఉండాలి. సహనంతోనే సమాధానకరమైన మార్గం. అందుకే అక్కడ అన్ని మాట ఏంటంటే శక్యమైతే మనుషులందరితో కూడా సమాధానకరంగా ఉంటుంది. అది మనం అవలంబించాలి. అది మనం అవలంబిస్తే మన కుటుంబాల్లో క్షేమము, నెమ్మది ఉంటుంది. ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక చిన్న భూమి మీద చిన్న పరలోకంలో ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే కదా, రూతమ్మను నయోమి ఎలాగొన్నారు. రూతమ్మ నయోమి అత్త కోడలే కదా. కానీ ఆ మధ్యన అగ్గేస్తే రాజిపోద్ది కానీ రాదలేదు. ఎందుకు రాదలేదు? దానికి కారణం ఏంటంటే సమాధానం ఉంది. తర్వాత అత్తగారు పెత్తనం చేయలేదు. అత్తగారు అక్కడ డ్రాప్ అయిపోయారు, పెత్తనం చేయలేదు. తర్వాత అత్తగారు ఏమన్నారంటే నా కుమారి అంటే కూతురిగా భావించుకుందట. ఏ అత్తగారు అయితే కూతురిగా భావించుకుంటారో కోడలి, ఆ ఇంట్లో గొడవలు సమాధానం ఉంటుంది. అలాగే అత్తగారు ఎప్పుడైనా సరే ఒక కోప తాపాల మీద కావచ్చు, లేకపోతే ఏదో తొట్టుబాటులో కావచ్చు, తొందరపాటుతో ఒక మాట మాట్లాడిస్తారు అనుకోండి, వాళ్ళకి అత్తగారు ఏదో కోపంలో ఉన్నారో లేకపోతే ఏదో ఎప్పుడు మాట్లాడలేదు కదా, వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే తప్పే ఉందని వాళ్ళని కూడా తలదించుకోవాలా, తిరిగి సమాధానం ఇవ్వాలి.
తిరిగి సమాధానం చెప్పకుండా ఉంటే తిరిగి అత్తగారే జ్ఞాపకం చేసుకుని అమ్మ ఇందాకైతే తప్పులు మాట్లాడిస్తాను ఏమనుకోక అది అత్తగారు నోటంతో దేవుడికి ఎక్కిస్తాను. ఇలాగా అన్ని విషయాల్లో కూడా సమాధానం అనేది చాలా అవసరమైంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒక్కొక్క భర్త ఉన్నాడంటే ఒక సాక్ష్యం ఉంది, కానీ ఇప్పుడు అంత సాక్ష్యమే 10 నిమిషాలు పోగొట్టి సాక్ష్యం చెప్పడానికి అవ్వదు. కానీ అయితే ఈ సమాధానం అనేది చాలా భూమి మీద అవసరము. ప్రతి ఒక్కరు అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనుషులందరితో కూడా శక్యమైతే మనుషులందరితో కూడా సమాధానం ఉన్నది. ఇలాగే మరొక వాక్యం కూడా చూద్దాం. ఇలా ఉండేటప్పుడు ఏం జరుగుతుందో మరొక వాక్యం కూడా మనం చూద్దాం. అది ఎక్కడ చూస్తాము అంటే యెషయా గ్రంథం 26:12 యెషయా గ్రంథం చూడండి, ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చాలు. నిజంగా ఆయన ఏం చేస్తాడు? మన పక్షంలో ఉంటాడు. అయినా సమాధానకర్త యొక్క దేవుడు నిజంగా మన పక్షాల నుండి మన పనులన్నీ కూడా ఆయన చేసుకొని వస్తాడు. ఆయనే చేస్తాడు, మార్గాలు తిరుగుతాడు. ఒక్క మాట చెప్తాను, ఇక్కడ ఏమనుకోకండి, ఒక్క మాట చెప్తాను. 2 సంవత్సరాల బట్టి కూడా నేను ఒక్కరోజు కూడా ప్రార్థన ఆపకుండా, నేను ప్రార్థనలో కూర్చోలేనంటే ఆ మాట మర్చిపోకుండా నేను మీటింగ్ గురించి ప్రార్థన చేస్తుంటాను. జపన్య శాస్త్రి మొదట్లో ప్రార్థన ప్రారంభించే ముందు జపన్య శాస్త్రి గారి అడ్రస్ కూడా నాకు తెలియదు, ఆయన ఏమిటో నాకు తెలియదు. ఎలా సంపాదించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూడా నన్ను పార్టీగానే నాన్నే అంటాడు. ఆ ఫ్రెండ్ అన్నాడు, ఏంటయ్యా ఆయన ఎక్కడ ఉంటాడు ఏంటో సరే ఎన్ని కలుద్దాం చేద్దామని మాడినా సరే నాకు ఆయన అడ్రస్ తెలియదు, ఫోన్ నెంబర్ ఉండదు, ఎలా కలవాలని తెలియదు. నీకెందుకు రానా మందర భాష ఉన్నాడు, ఆయన అడిగితే ఆయన చెప్పేస్తాడు, ఆయన తెలుసు, ఆయన అక్కడే ఉంటాడు. అలాగా అనేసంటే ఆయన ద్వారాగా రాజాన్ని పరిచయం చేశాడు. ఆయన ద్వారా పరిచయం చేస్తే ఆయన అంతా చెప్తే ఆయన ఏంటి అన్నాడంటే అలాగే చేసేద్దాం చెప్పేద్దాం అని అన్నాడు. 1 సంవత్సరం అయిపోయింది, కాలయాపన అయిపోయిన తర్వాత సరే అని చెప్పిన తర్వాత ఒకసారి ఫారెస్ట్ గారితో ఉన్నాడు. నేనంటే ఫారెస్ట్ గారు నేను కలిపి మళ్ళీ రాజాని దగ్గరికి వెళ్తే రాజాని కూడా అలాగే మాట్లాడదాం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఊరుకోకుండా మళ్ళీ మొదటిసారిగా ఫారెస్ట్ గారు నేను జపన్య శాస్త్రి గారు వెళ్ళిన తర్వాత అదే మొదటి స్థలంలో వెళ్ళిన తర్వాత దేవుడు కార్యము కానీ ఏ విధంగా జరిగిస్తాడంటే చివరి నిమిషం వరకు కూడా మనం కనిపెట్టాలి ఓపికగా. ఇంతవరకు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్లో నేను చేసుకోలేకపోయాను. ఆయన వల్ల తప్పు లేదు, ఒక డేట్ ఇచ్చారు మొత్తం కదా, మరి నేను చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు మరొక డేట్ గురించి మనం ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇప్పుడు అదే ఆలస్యం జరుగుతుంది. అయితే ఆలస్యం జరగడం కూడా మంచిదే. అయితే ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే ఆయన ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియా దేశంలో పరిచర్య చేస్తున్నాడు. 17 రోజులు పరిచర్య అక్కడ 17 రోజులు పరిచర్య చేసుకొని ఈ నెలాఖరికి మళ్ళీ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన మొన్న లాస్ట్ సార్ నేను కళ్ళడానికి వెళ్తేప్పుడు మర్చిపోయింది. ఏమనుకుంటా అవును నేనే అంటే అంటే ఆయన అన్నాడు, ఈ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళిపోతే నేనే ఫోన్ చేస్తాను నీకు. డైరీ లేదు, ఇక్కడికిక్కడే నీకు డేట్ ఇవ్వాలి అసలు, కానీ ఇక్కడికిక్కడే డేట్ ఇవ్వాలంటే నా దగ్గర డైరీ లేదు, డైరీ ఉండిపోయింది నీ దగ్గర, కాబట్టి చూసుకొని నీకు ఫోన్ చేస్తాను, నేనే చేస్తాను వెళ్ళిపో అని విషయం. సరే అనేసాను. వెళ్ళిపోతే కూర్చొని ఆయన ఏమనుకున్నాడంటే ఆరాధన కొంటానని ఆయన కార్యము దేవుడు మన పట్ల చెయ్యాలంటే దానికి మనకి నిరీక్షణ అవసరం. దాని గురించి మనకి నిరీక్షణ అవసరం. ఇప్పుడు మనం చదువుకున్న రోమాపత్రికలను ఒక మాట పైన ఉంటుంది, 12 ఉంటుంది. ఒక మాట చూడండి, అది చూపిస్తే అది ముందుకు వెళ్ళిపోతాం, అక్కడే ఆగిపోకుండా. రోమాపత్రిక 12 అధ్యాయం 12 అవుతుంది.
శ్రమయందు ఓర్పు కలవాలే, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి, పరిశుద్ధుల అవసరములో పాల్గొనచ్చు శ్రద్ధగా ఆరోగ్యం ఇచ్చుచుండి, మిమ్మల్ని హింసించు వారిని దీవించి కానీ శకులు వద్దు. చాలా చాలా ఏం చదివేవారు మరోసారి చదువు. నిరీక్షణ గలవారైతే నిరీక్షణ గలవారై సంతోషించాలా. శ్రమల యందు ఓర్పు గలవారైతే శ్రమలో ఓర్పు అవసరం. ఈ ప్రార్థన రెండు యందు పట్టుదల కలిగి చాలు. ఉండుడి. ఈ రెండు ఉండాలి. నిరీక్షణ ఓర్పుతో ఉండాలా, శ్రమలో కూడా ఓర్పు ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలి. కార్యం జరగలేదని డీలా పడకూడదు. కార్యం జరగలేదు, నాకు తొందరగా ఎమర్జెన్సీగా జరిగిపోవాలంటే అది ఆయన చిత్తం, ఆయన చేస్తాడు. కానీ మనకి నిరీక్షణ అవసరం. నిరీక్షణతో పాటు ఓర్పు ఉండాలి. ఓర్పుతో పాటు నిరీక్షణలో సంతోషించాలట. నిరీక్షణ ఏముండాలా? జగదారిపోయి ఏలబడిపోయి నీరసం అయిపోకుండా నిరీక్షణలో సంతోషించాలట. శ్రమల్లో ఓర్పు ఉండాలట. చూసారా, ఇవన్నీ ఎందుకు మన ముందుని పెట్టాడు దేవుడు అంటే, మనం ఏమాత్రం సొమ్మసిల్లిపోవడం కానీ, ఏమాత్రం కార్యం జరగలేదని భయపడడం కానీ మనకు ఉండకూడదు. చేస్తాడు, నా దేవుడు తప్పక చేస్తాడు. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. నా సమయంలో జరగకపోవచ్చు, కానీ ఆయన సమయం అంటూ ఉంటుంది, అప్పుడు చేస్తాడని ఒక నిక్కచ్చైనటువంటి నమ్మకం మనలోకి రావాలి. ఆ నమ్మకం ఉంటేనే అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన నిజముగా ఏం చేస్తాడు, మన పనులన్నీ కూడా ఆయనే చేస్తాడు. మన పనులు అన్నీ ఆయనే చేస్తాడు. మనం ఊరికే విసిగిపోయి వేస్తాడిపోయి ప్రార్థన చేస్తాం. ఈ భూ సంబంధమైన వాటి గురించి మనం దేని గురించి ప్రార్థన చెయ్యిపోయినా పర్వాలేదు, ఆయన ఇస్తాడు. ఆయన పిల్లలకి ఆయన ఇస్తాడు. అందుకే 127 కీర్తనలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏంటంటే, నీ ప్రియులు నిద్రించుతుండగా నీ వారికి ఇచ్చుతున్నావు. ఆయన మనకి ఇస్తున్నాడు. మనం ఏమాత్రం భయపడవచ్చులే, మన పనులన్నీ కూడా ఆయన చేస్తాడని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం ధైర్యం పొంది సమాధానాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైంది. కాబట్టి ఆ సమాధానంతో, దేవుని సమాధానంతో మనం నింపబడితే, మనం ఏది చేసినా సరే ఇతరుల దగ్గర మనకి మన నోటికి కాపుదల ఉంటుంది, మన మనస్సుకి కాపుదల ఉంటుంది, మనకి కాపుదల ఉంటుంది. ఈ మూడు చాలా ప్రమాదమైనవి. మొదటిది నోరు. ఒక మనిషిని మంచోడు అనిపించింది నోరే, చెడ్డోడు అనిపించింది నోరే. మనస్సు మంచి ప్రవర్తనలో నడిపించింది కూడా మనస్సే, చెడు ప్రవర్తనలోకి నడిపించింది మూడు. కనుక వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. వీటిని మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఎవరిస్తారు మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సమాధానకర్త దేవుడు, ఆయన మనకి ఇస్తాడు. అలాగే మనం ఈ వాక్య భాగం చూసిన తర్వాత తను అన్ని పనులు చేస్తాడని దేవుడి లేఖనం మనకు తెలియజేస్తుంది. మరొక మాట కూడా చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే, రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధి అందులో ఆనందమై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునికి దాసులైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే 3 మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. మరొక భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే తినడము, పడుకోవడం, తాగడం కాదు. తినడము, తాగడము, పడుకోవడం కాదు. మరొక భాష, వాడుక భాష. అయితే ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అనేది ఆనందం. ఈ మూడింటికి లింక్ పెట్టాడు దేవుడు. నీతి ఉండాలా, సమాధానం ఉండాలా, అప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ప్రారంభిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎంతవరకు ప్రారంభించి ఎంతవరకు ఉంటాడంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను బ్రతికున్నంత కాలం కూడా నాతో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నా ఒక్కడితోనే కాదు,
మీతో కూడా ఉంటాడు, మీ అందరిలో కూడా ఉంటాడు. కానీ ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి, వ్యతిరేకమైన పనులు చేయకూడదు. వ్యతిరేకమైన పనులు చేస్తే ఎవరు చేస్తారు? సమాధానం లేని వారు చేస్తారు. అందుకు నీతి పాటించాలా, సమాధానముగా ఉండాలా, పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆనందాన్ని పొందుకునే వారిగా ఉండాలి. అలా లేనివాడు క్రీస్తుకు దాసుడు అవుతాడట, దేవునికి ఇష్టడవుతాడట, మనుషులందరికీ కూడా యోగ్యునిగా కనిపిస్తాడట. చూసారా, అక్కడ 3 కనిపిస్తున్నాయి. దేవుని రాజ్యము, భోజనం, పానము కాదు కానీ నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ. అక్కడ 3 కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రీస్తుకి దాసుడైన వాడు దేవుడికి ఇష్టడవుతాడు, ప్రజలందరికీ కూడా యోగ్యుడు. చూసారా, సమాధానం అనేది ఒక నది వలె ప్రవాసిస్తుంది. సమాధానం ఏ రోజు కూడా, ఒక్కోసారి మరి ఇళ్లలో జరిగే దాని గురించి మాట్లాడతాను. భర్త పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఆ రోజు ఏదో మనసు బాగుండొచ్చు, బాగులేకపోవచ్చు, ఏదో. అదే సమయంలో భార్య భర్త గురించి కనిపెట్టి కాస్త వచ్చే టైం అయిందని చెప్పి ఈయనతోటి కనిపెట్టి ఆ వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించి ఏదో మాట్లాడినందుకు అతనిలో ఉన్నటువంటి అసమాధానం కొద్ది తగ్గిపోతుంది, కొద్ది కూల్ అవుతాడు. అతను కూల్ అయిన తర్వాత అదే అలా జరగలేదు అనుకోండి, అతను ఏదో కోపం మీద వస్తాడు. ఈవిడ కూడా పొద్దున్న వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు, నీ సంపాదన కనబడదు, నీ పని కనబడదు, ఏం చేస్తున్నావో ఏటో, దాని ఆదాయం లేదు, ఏమీ లేదు అనేసి ఏదో కోపం వచ్చినట్టు మాట్లాడింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య సమాధానం కోల్పోతారు. ఆ రాత్రి భర్త తిన్నాను, అతనికి వంట పడదు. ఎందుకంటే అప్పటికే మనస్తాపం చెంది చాలా ఆయన ఏంటంటే విసిగి వేస్తాడు ఉంటాడు. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళిన మనుషులు ఏ రోజు కూడా అన్ని రోజులు ఒకలా ఉంటాయని ఎప్పుడు అనుకోకూడదు. ఒకరోజు వ్యాపారస్తుడు అనుకోండి, వ్యాపారం ఉంటుంది, ఉండకపోదు. కూలివాడు అనుకోండి, కూలి ఉంటుంది, ఉండకపోదు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు భర్త వచ్చే సమయానికి భార్య కనిపెట్టి చిరునవ్వుతుంది. ఆయనకి ఏదో సాకారిగా ఉన్నట్టు, సాకారిగా ఉండకపోయినా నవ్వు ముఖంతో అలాగే ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్టుంటే ఆయన నవ్వు చూడగానే ఆయన సంతోషం అయిపోతాడు. అతనిలో ముందు బాధ కూడా కొంత మర్చిపోదు. వాళ్ళిద్దరి మధ్య సమాధానం పరిపాలన చేయాలి. సమాధానకర్త అయిన దేవుడు వారి మధ్యలో ఉంటారు. దానికి వీళ్ళు కూడా సహకరించాలి. వీరు కూడా దేవుడే చూసుకుంటాడు అనేది కాకుండా వీరు కూడా సహకరించాలి. దానికి ఎలాగంటారా, మనం నిత్యం ప్రార్థన చేసేవాళ్ళు కదా, మరి దేవుడిని మనం కలిగి ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుడిలో మనం ఉన్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ కూడా చేస్తున్నాం. మరి ఇన్ని చేసినప్పుడు మనం ప్రార్థన ఎందుకు చేయాలా? మన సంగతి అంతా ఇది తెలుసు కదా, మానేవచ్చు కదా, ప్రార్థన మానేస్తే పోయింది కదా, ఎందుకు చేయాలా? అది ఏంటంటే ఆ సహవాసం మనకు ఉండాలి. సహవాసం, తండ్రితో సహవాసం మనకు ఉండాలి, కుమారుడైన యేసయ్యతోని సహవాసం మనకు ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి. ఆ సహవాసం గురించే ఈ మన ప్రార్థనా జీవితం అన్నమాట. ఏ రోజు కూడా ప్రతి దినము కూడా ఆయనతోనే ప్రారంభించాలి. ప్రతి దినము ఆయనతోనే ప్రారంభిస్తూ ప్రతి దినాన్ని కూడా ముగించుకునేటప్పుడు ఈ దినమంతా నన్ను కాపాడిన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు